మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు అనే మాట వ్రాయబడింది. యేసు వారి సమాజ మందిరములలో, యూదులు కూడుకునే చోటు సమాజ మందిరం అంటారు, దాన్ని చర్చ్ అంటారు, సంఘము అని అనరు, సమాజ మందిరము అంటారు వాళ్ళు. యూదులు ప్రతి శనివారం కూడుకునే స్థలం సమాజ మందిరం. అందులో కూడుకునే దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు యూదులు. ఆనాడు వాళ్ళు కూడుకున్న ఈ సమాజ మందిరంలో యేసు కూడా వెళ్ళాడు. ఒకరోజు యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు, దేవుని రాజ్యమును గూర్చిన సువార్త ప్రకటించుచు అంటే సమాజ మందిరములలో వాళ్ళు కూడుకున్న నాటికి సంఘ నిర్మాణము జరగలేదు. సంఘము అన్నా, దేవుని రాజ్యము అన్నా ఒక్కటే. సంఘము అన్నా, దేవుని రాజ్యము అన్నా ఒక్కటే. సంఘము కట్టబడాలంటే యేసు తన రక్తము చేత కట్టాలి. యేసు సిలువలో మరణించిన తరువాత సంఘ నిర్మాణం జరగాలి, రాజ్య నిర్మాణం జరగాలి. దేవుని రాజ్యం భూమి మీదకు వచ్చే రోజులు దగ్గర పడ్డాయన్నమాట. యేసు రావటం, దేవుని రాజ్యం అనగా సంఘం భూమి మీద మనుషుల మధ్యకి రావటానికి సమయం ఆసన్నమైంది. ఈరోజు మనం కూడుకున్న ఈ సంఘాన్ని దేవుని రాజ్యము అంటారు. ఇది దేవుని రాజ్యం. క్రీస్తు కాలానికి, క్రీస్తు జననానికి, క్రీస్తు జీవన 33.5 సంవత్సరములు ప్రజల మధ్య ఈ రాజ్యం గురించే ప్రకటిస్తూ సేవ చేసే కాలానికి దేవుని రాజ్యం భూమి మీద స్థాపించబడలేదు. దేవుని రాజ్యం భూమి మీద స్థాపింపబడలేదు. దేవుని రాజ్యం భూమి మీద స్థాపించబడిన కాలం, దేవుని సంఘం భూమి మీద అపోస్తలుల ద్వారా భూమి మీద స్థాపించబడిన సంఘం క్రీస్తు శకం 33. జాగ్రత్తగా ఈ డాక్టర్నల్ మెసేజెస్ అంటారు వీటిని. చాలా జాగ్రత్తగా బైబిల్ని మనం పఠించకపోతే, గ్రహించకపోతే అనేక అనర్థాలకు తీసుకెళ్ళిపోతాయి. సంఘము అన్నా, మరలా చెప్తాను, రాజ్యము అన్నా ఒకటే. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదిస్తేనే తప్ప, అంటే యేసు దేవుడు సిలువలో రక్తం కార్చిన తరువాతే దేవుని సంఘం లేదంటే క్రీస్తు రాజ్యం స్థాపించబడుతుంది అంటున్నాడు. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం.
అక్కడే ఉందో చూడండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన క్రీస్తు దేవుడైన తండ్రి రక్తం ఇచ్చి సంపాదించింది కాదు. గమనించాలి ఇక్కడ. క్రీస్తు దేవుడైన క్రీస్తు తన రక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము తన పేరు మీద స్థాపన జరగాలి. క్రీస్తు సంఘము. ఎవరు రక్తం ఇచ్చారు? క్రీస్తు యేసు రక్తం ఇచ్చాడు. క్రీస్తు యేసు రక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము అంటాడు. క్రీస్తు సంఘము అని అర్థం. దేవుని పిల్లలారా, దేవుని సంఘం అంటారు, పరిశుద్ధాత్మ దేవుని సంఘం అంటుంటారు, క్రీస్తు సంఘం అంటారు, దేవుని సంఘం అంటారు. కానీ ఈ సంఘం రావటానికి ప్రధాన కారణం క్రీస్తు తన రక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అంటున్నాడు ఇక్కడ. క్రీస్తు రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. మరి క్రీస్తు బ్రతికుంటుండగా ఈ సంఘం ఎలా వస్తుంది? ఆయన రక్తం కార్చాలి కదా. ఆయన రక్తం కార్చాలంటే యూదులకు అప్పగింపబడాలి. యూదులకు అప్పగింపబడిన తరువాత ఆయనను కొరడాలతో కొట్టాలి. ఆ తరువాత శిలువ మోయించి గొలుగుతో కొండకు తీసుకెళ్ళాలి. ఆ తర్వాత అక్కడ శిలువకు మేకులు వేసి బిగించి ఆ కొండ మీద శిలువను ఎత్తాలి దొంగలతో పాటు. అప్పుడు ఆయన ప్రక్కలో బల్లెపోటు పొడవాలి. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అని తండ్రితో మొరపెట్టి మరణించాలి. శిలువలో చివరికి రక్తమంతా పోయిన తర్వాత ఆయన శరీరంలో నీరు కూడా బయటకు వచ్చింది అంటాడు గ్రంథకర్త. అంటే యేసుక్రీస్తు శిలువలో తన శరీరంలో ఒక రక్తపు చుక్క కూడా ఉంచుకోకుండా రక్తమంతా కార్చాడు. ఆ కార్చిన రక్తమంతా క్రీస్తు సామ్రాజ్యానికి, దేవుని రాజ్యానికి పునాది వేయబడింది. దేవుని పిల్లలారా, సంఘము అనగా మనం, రాజ్యము అనగా మనం రావాలి. ఆ రాజ్యంలో మనం వెళ్ళాలి, ఆ స్థాపనలో మనం ఉండాలి అనుకుంటే యేసుక్రీస్తు మరణించాలి. అలా యేసు మరణించాడు సిలువలో. అలా మరణించిన తరువాత ఆయన సంఘం, ఆయన రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఆరంభమైంది. పెంతెకోస్తు పండుగ దినం ఆ రోజు పెంతెకోస్తు పండుగ దినం. ఇశ్రాయేలీలు 50వ రోజున పెంతెకోస్తు పండుగ చేసుకుంటారు. సంహారక దూత ఇశ్రాయేలీలను చంపకుండా ఉండడానికి ఒక గొర్రె పిల్లలను బలిచ్చి ద్వారబంధపు అడ్డకమ్మికి పైన 2 నిలువ కమ్ములకి ఈ రక్తాన్ని పూసి, సంహారక దూత వాళ్ళ ఇంట్లో దూరి తొలిచూరి బిడ్డను చంపేయకుండా ఉండడానికి ఆ బలి, ఆ రక్తం అనేది ఇశ్రాయేలీలు ఈజిప్ట్లో ఉన్నప్పుడు దీన్ని చేసేవారు పండగగా. దేవుని పిల్లలారా, అలా రక్తమిచ్చి, గొర్రెపిల్ల రక్తమిచ్చి ఇశ్రాయేలీలు తొలిచూరు పిల్లల్ని ఎలాగైతే కాపాడుకున్నారో చచ్చిపోకుండా, సంహారక దూత చేతిలో మరణించకుండా జాగ్రత్తగా గమనించాలి. సంహారక దూత చేతిలో చనిపోకుండా ఈజిప్ట్లో ఉన్నప్పుడు యూదులు, ఇశ్రాయేలీలు ఒక గొర్రెపిల్లను, అమాయకురాలైన ఒక గొర్రెపిల్లను చంపేసి దాని రక్తాన్ని ద్వారబంధపు అడ్డుకమ్ముకి, నిలువ కమ్ములకి రాసి, సంహారక దూత వారి ఇంట్లో ప్రవేశించి
వారి తొలిచూలు పిల్లలను చంపకుండా ఉండడానికి ఆ రోజు వాళ్ళు అది చేశారు. 50th డే, పెంతెకొస్తు డే అంటే 50వ రోజు అని అర్థం. పెంతెకొస్తు రోజు అంటే 50వ రోజు. ఈ 50వ రోజున వాళ్ళు అది చేశారు. అలాగే క్రీస్తు కూడా భూమి మీద తన రాజ్యస్థాపన జరగడానికి, తన సంఘాన్ని కట్టడానికి, అనేక మంది పాపాలను గొర్రెపిల్ల రక్తము చేత కడగడానికి క్రీస్తు శిలువలో రక్తం కార్చాడు అని చెప్పాడు. ఆ రక్తము ద్వారా ఇశ్రాయేలీల తొలిచూలు పిల్లలు కాపాడబడినట్టుగా ఆయన గొల్గొతా కొండ మీద రక్తము కార్చినటువంటి యేసుక్రీస్తు ఆ రక్తము ద్వారా యావత్ ప్రపంచం మానవాళి పాపాలు కడిగి సంఘముగా ఏర్పాటు చేశాడు. ఒకసారి మళ్ళీ పాఠ్యభాగంలోకి వెళ్దామా? 4వ అధ్యాయం మత్తయి సువార్త 23వ వచనం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు. ఏ సువార్త? యేసుక్రీస్తు మరణము, యేసుక్రీస్తు సమాధి, యేసుక్రీస్తు 3వ దినమున లేవటం. ఈ మూడింటిని సువార్త అంది బైబిలు. ఈ మూడింటిని బైబిల్ ఏమంది? సువార్త అంది. అక్కడ కొరింథీ పత్రిక, మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం చూడండి. అందరూ కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. పౌలు అంటున్నాడు, నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించాను. సువార్తను మొదట మీకు అప్పగించాను. ఉపదేశము, సువార్త, వాక్యము ఇవన్నీ కూడా సువార్త సంబంధమైనవి. యేసు ప్రకటించింది సువార్త. ఇంకప్పటికి యేసుక్రీస్తు మరణించలేదు కనుక. పౌలు ప్రకటించింది సువార్త. అప్పటికి యేసు మరణించి తిరిగి లేచిపోయాడు. గమనించాలి, ఇద్దరు చెప్పిన దానికి తేడా కాలం. యేసు సువార్త చెప్పే నాటికి ఆయన ఇంకా మరణించలేదు, సమాధి జరగలేదు, అయింది సిలువలో మరణించలేదు, 3వ దినాన్ని లేవలేదు. యేసు చెప్పే నాటికి. పౌలు చెప్పే నాటికి యేసుక్రీస్తు సిలువేయబడ్డారు, సమాధి చేయబడ్డారు, 3వ దినాన్ని లేచిపోయాడు. కనుక ఇక్కడ యేసుప్రభు వారు ఏమంటున్నారు? మత్తయి సువార్త 4వ అధ్యాయం 23లో సమాజ మందిరములలో బోధించుచు. ఏంటి? దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు. దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు. ఏంటి ప్రకటిస్తున్నాడు? తన మరణం గురించి, తన సమాధి గురించి, తన మరణం గురించి, తన సమాధి గురించి, తను తిరిగి లేవడం గురించి 3వ దినాన్ని. ఆ సువార్తను ప్రకటిస్తున్నాడు ఆయన. బ్రతికుంటుండగా నేను మరణిస్తాను, సమాధి చేయబడతాను, 3వ దినాన్ని లేస్తాను అని మరణించకముందే ఆ ప్రాంతం అంతటిలో ఎక్కడెక్కడ అంటున్నాడు? 25వ వచనం. అందులో మత్తయి సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయ అను ప్రదేశముల నుండి, యొర్దానుకు అవతల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఎన్ని ప్రాంతాల నుంచి ప్రజలు తండోపతండాలుగా యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు ఏ ప్రాంతాల వారు వచ్చారని వ్రాశాడు? గలిలయ నుండి, దెకపొలి నుండి, యెరూషలేము నుండి, యూదయ ప్రదేశముల నుండి, యొర్దాను అవతల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించిరి. వాళ్ళందరికీ ఏం చెప్తున్నాడంటే తన మరణము,
తన సమాధి తన 3వ దినాన్ని మరణాన్ని జయించి లేవటం. దీని గురించి ఆయన చెప్తున్నాడు అనమాట సువార్త. దానికి ఏమన్నాడు 23వ వచనంలో, వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయందంతటా సంచరించెను. ఆయన కీర్తి సూర్యాదేశమంతటా వ్యాపించెను. ఇలాగా దేశాలు తిరిగి ఆయన తన మరణ సమాధి పునరుద్ధానం గురించి ప్రజలందరితో చెప్తున్నాడు. ఈ ప్రజలు నన్ను చంపేస్తారు, నన్ను సిలువేస్తారు, నేను 3వ దినాన్ని లేస్తాను. ఏ దేవుడైనా ప్రకృతిలో తన మరణ సమాధి పునరుద్ధాల గురించి చెప్పలేదండి. ప్రపంచంలో ఉన్న ఎన్ని వేల మతాలు ఉన్నా, ఎన్ని శాఖలు ఉన్నా, జాతులు ఉన్నా, ప్రాంతాలు ఉన్నా, వాళ్ళలో ఉన్న వాళ్ళు నిలబెట్టుకున్న ఏ దేవుడైనా తన మరణ సమాధి పునరుద్ధానం గురించి చెప్పలేదు. ఇది గొప్ప వండర్ అండి. దేవుని పిల్లలారా, ఇందాక మనం చదువుకున్నాం కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3వ వచనంలో ఏమని చదువుకున్నాం? నాకు ఇయ్యబడిన ఉపదేశం, నాకు ఉపదేశం ఇవ్వబడింది. ఏటా ఉపదేశం అంటే అదేమనగా లేఖనముల బైబిలులోని ప్రవచనాల ప్రకారం, ప్రవక్తల ప్రవచనాలనే లేఖనాలు అంటారు. గమనించండి, ఇది రాసుకోండి. ప్రవచనాలు అని దేన్ని పడితే దాన్నే లేఖనాలు అని. ఇప్పుడు మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో, పత్రికల్లో అక్కడక్కడ కూడా సపరేట్గా లైన్లు రాస్తుంటారు. చాలాసార్లు చెప్పాను మీకు. బైబిల్ రాయబడుతుంటుంది, బైబిల్ మధ్యలో అక్కడక్కడ సపరేట్గా కొన్ని లైన్లు రాయబడుతుంటాయి గీత పెట్టి. వాటిని లేఖనాలు అంటారు. ప్రవక్తల మాటల్ని లేఖనాలు అంటారు. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము చనిపోయెను. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము చనిపోయెను. తర్వాత రెండవదిగా సమాధి చేయబడెను. చూడండి, మళ్ళీ అదే మాట. సువార్త అనగా అదేమనగా ఏమని ఇందాక చదువుకున్నాం ప్రారంభంలో, నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు నేను ఇచ్చాను. అదేంటంటే ప్రవక్తలు రాసిన లేఖనాలు, వచనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. ఆ లేఖనాల ప్రకారమే 3వ దినమున లేపబడెను. దీనిని సువార్త అంటారు. మంచి వార్త, శుభవార్త అవి కాదు దాని అర్థం. బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. బైబిల్కి బైబిల్ సమాధానం చెప్పాలి. సువార్త అనగానే శుభవార్త, మంచి వార్త, గుడ్ న్యూస్, ఇవి అది తప్పు. ఆ భాష అర్థాలు తప్పు. బైబిల్కి బైబిలే సమాధానం, అర్థం చెప్పాలి. సువార్త అనగానే మరణము, సమాధి, పునరుద్ధానం. ఎంతకంటే గొప్ప వార్త ఏముందో చెప్పండి. అసలు ప్రపంచంలో ఎవరైనా యేసుక్రీస్తు తర్వాత సంఘం ప్రారంభమైన కాలం నుంచి 2025 వరకు, ఇప్పటి వరకు మరణించిన వారు తిరిగి లేచారు పలానా చోట అనేది అధికారికమైన వార్త, ప్రపంచం అంతా యాక్సెప్ట్ చేసిన వార్త ఎక్కడా ఈ వార్తలు లేవు. ఏవేవో వార్తలు, ఈనాడు వార్తలు, ఆంధ్రప్రభ వార్తలు,
TV9 వార్తలు, TV5 వార్తలు, ఏమంటే అన్నీ వార్తలే. ఈ వార్తలు ఏవైనా, ఈ వార్తల వేటిలోనైనా మరణించిన వారు సమాధి నుండి 3వ దినమున లేచిపోయారు అనే వార్త ప్రపంచ వార్తాపత్రికల్లో నాటి నుండి నేటి వరకు ఎక్కడా లేదు. 100% గ్యారంటీ ఇది. దేవుని పిల్లలారా, ఏవేవో వార్తలు, ఫేక్ న్యూస్, అబద్ధపు వార్తలు, గాలి వార్తలు, మనుషులు నమ్మించడానికి తప్పుడు వార్తలు, ఇలాంటి వార్తలే వస్తుంటాయి తప్పితే తెల్లవారులెగ్గానే మనకు బైబిల్ చదవడం ఇష్టం ఉండదు, నీతి సూత్రాలు వినడం ఇష్టం ఉండదు, ప్రార్థన చేసుకోవడం ఇష్టం ఉండదు. చాలామందికి తెల్లవారు లేవగానే టీ కంటే ముందు, బెడ్ టీకి ముందు పత్రిక చదివితే కానీ మనశ్శాంతి ఉండదు. తెల్లవారుగానే పత్రిక ఇప్పేస్తారండి. తెల్లవారు లేస్తే చాలు పత్రిక, న్యూసు. అవి ఏంటనుకున్నారు? ఫేక్ న్యూస్. ధర్మేంద్ర హాస్పిటల్లో ఇంచుమించు ఒక 4 రోజులు బట్టి ఉంటున్నాడు. రోజుకి చచ్చిపోయాడని వార్త. వాళ్ళ ఫ్యామిలీ అంతా అక్కడ బాంబేలో ఆయన వెంటిలేటర్స్ పెట్టారు. అక్కడ నిలబడి, మా నాన్న బ్రతికే ఉన్నాడు, ఎందుకరా చంపేస్తారు మా నాన్నని పిల్లలు మొరపెడుతున్నారు మీడియా వాళ్ళతో. మా నాన్న బ్రతికే ఉన్నాడు, మీరేంటి మా నాన్నని చంపేస్తున్నారు, దండలు ఇస్తారు అంటే ఫేక్ న్యూస్. గొప్ప, మేము ముందు ప్రకటించేస్తాం. ఎక్స్క్లూజివ్స్ మరి ఎలాంటివి ఎవరూ చెప్పలేదు. బ్రేకింగ్ న్యూస్. ఇందాక జాన్సన్ గారు పాట ప్లే చేశారే, ఏది నేను ఆ పాట మరొకసారి ప్లే చేయి. తెల్లవారక ముందే అది న్యూస్. అదే న్యూస్ అని ప్రకటించింది. యేసుప్రభు మరణం, సమాధి, 3వ దినం లేచారని. ఇప్పటికిప్పుడు మనం పుట్టి ఎవరైనా యేసుక్రీస్తు గురించిన ఈ వార్త ఏమైనా చెప్పగలిగారా ఆధారాలతో? ఎవ్వరూ చెప్పలేదు. అడవిలో దెయ్యం కనబడుతుంది, అర్ధరాత్రి బయటికి వెళ్ళకండి. ఏమంటే ఆ పాటలో నన్ను విన్నారు కదా, అర్ధరాత్రి బయటికి వెళ్ళకండి. ఇంటింటికి తిరిగి పత్రికలు పంచి ఈ ఫేక్ న్యూస్ అన్నీ చూపించి ప్రజలను భయాభ్రాంతుల్ని. రైట్, ప్లేది ఆ బిట్ నాయన, ఆ బిట్ ప్లే చేయనాయన. ఉదయాన్ని ఎన్నో వార్తలు నీ ఇంటికి వస్తున్నాయి. జననం, మరణం, హత్యైన తెలిసిన వార్తలు వస్తున్నాయి. మరణిస్తే ఏమవుతాడు అది చెప్పారా? స్వర్గం నరకం వెళ్ళేదేదు అది చెప్పారా? నలుదిక్కులలో జరిగే మరణం వరకై తెలిపే వార్తలు వస్తున్నాయి. మరణం తరువాతింటో జరిగే సంగతులన్నీ బైబిల్ చెబుతున్నది. తెల్లవారక ముందే లేపెను యేసునే, ఆ దేవుడు నిన్ను లేపును ఒక రోజునే. అర్ధరాత్రి అడవుల్లోంచి ప్రయాణం మంచిది కాదా? అడవుల్లోంచి వచ్చే అరుపులు కేకలను లైట్ తీసుకోవద్దా? ఫేకింగ్ అని బ్రేకింగ్ అని చూపిస్తూ మనిషిని మోసమే చేస్తున్నారు. బ్రేక్ అయినది యేసున్న సమాధిని, ఆ వార్తను దాచేశారు. ఏదో మూలన జరిగిన కార్యం కాదని చెప్పారా? రోమా
మా ప్రభుత్వ కాలంలో జరిగిందని చెప్పారా? రుజువులతో జరిగింది, సమాధి ఖాళీకుంది, శకపురుషుడని చెబుతుంది. నమ్మితే స్వర్గం ఉంది, క్రీస్తే రక్షకుడంది, బైబిలే సాక్ష్యం గొంది. తెల్లవారక ముందే లేపెను యేసులే. చూసారా, బ్రేకింగ్ న్యూస్ అంటే ఏంటో తెలుసా? బ్రేకింగ్, కటింగ్ అయిపోయింది, ముక్క అయిపోయింది. దాన్ని ఏమంటారో తెలుసా? మరణించిన వాడు తిరిగి లేవడానికి బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. కానీ బ్రేకింగ్ అంటే బ్రేక్ అయింది, అది న్యూస్ అంటే. బ్రేక్ కావాలి, ఏది బ్రేకు లేదు, పాడు లేదు, ఏమీ లేదు, బ్రేకింగ్ న్యూస్. ప్రతిదీ బ్రేకింగ్ న్యూసే. చావడం బ్రేకింగ్ న్యూసే, ఆ యాక్సిడెంట్ అవ్వడం బ్రేకింగ్ న్యూసే, చంపుకోవడం బ్రేకింగ్ న్యూసే, రేప్ చేయటం బ్రేకింగ్ న్యూసే, దొంగతనాలు చేయటం బ్రేకింగ్ న్యూసే, నక్సలైట్లు చంపడం బ్రేకింగ్ న్యూసే. ఇవండి బ్రేకింగ్ న్యూస్లు. మనుషులందరి పాపాల కొరకు తన ప్రాణాన్ని సిలువలో పెట్టి తన రక్తమంతా కార్చి మరణించి సమాధిలో పెట్టబడి తాను బ్రతికుండుండగా చెప్పిన మాట, నేను 3వ దినాన్ని లేచిపోతాను అన్నప్పుడు అపోస్తులందరూ సమాధి దగ్గరికి, మరియమ్మ, మగ్దలేని వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి పరిగెత్తుకొని వెళ్ళారు. తెల్లవారి 3వ దినాన్ని ప్రభు లేస్తానన్నాడు కదా, అది నిజం, అది బ్రేకింగ్ న్యూస్. అది కనుక మేము వెళతామని సమాధి దగ్గరికి పరిగెత్తుకొని వచ్చారు. యేసుక్రీస్తు సమాధిలో లేడు, ఆయన బట్టలు మాత్రం ఉన్నాయి. దేవదూతలను అడిగారు, కూర్చున్నాడు. ఎందుకమ్మా మీరు వెతకడానికి వచ్చారు ప్రభువుని? ఆయన 3వ దినాన్ని లేస్తానని మీతో చెప్పాడు కదా, ఆయన లేచిపోయాడు అని చెప్పి. వాట్ ఏ బ్రేకింగ్ న్యూస్, వాట్ ఏ గుడ్ న్యూస్. ఏది బ్రేకింగ్ న్యూస్? దేవుని పిల్లలారా, అనేక మంది మన దేశ ప్రధాని ఏం పేరు, ఆయన పేరు నరేంద్ర మోడీ. ఇలా పేర్లే గుర్తుండవు నాయన నాకు. నరేంద్ర మోడీ భారతదేశంలో కోటీశ్వరుల యొక్క డబ్బు సుమారు 1,00,000 కోట్లు స్విస్ బ్యాంకులో దాచారు. భారతీయ జనతా పార్టీ అధికారానికి వచ్చినప్పటి నుంచి ప్రజలకి ఒక ఆశ చూపించడం మొదలుపెట్టారు వీళ్ళు. పీడి సుందరం అబద్ధాలు చెప్పడం, నోటుకొచ్చిన న్యూస్లు చెప్పడం, వాస్తవాలే చెప్తాడు. ఎందుకంటే బైబిల్ వాస్తవాలే చెప్పమంది, కథలు చెప్పొద్దన్నారు. కల్పించకండి కథలు అంటాడు. కనుక భారతదేశంలో కోటీశ్వరుల డబ్బు కొన్ని 1,00,000 కోట్లు స్విస్ బ్యాంకులో ఉన్నాయి. అవన్నీ తీసుకొచ్చేస్తాం ఇండియాకి. ఏమన్నాడు నరేంద్ర మోడీ ఏమన్నాడు? నరేంద్ర మోడీ స్విస్ బ్యాంకులో ఉన్న 1,00,000 కోట్లు మేము ఇండియాకి తెచ్చిస్తాం. తెచ్చి ఏం చేస్తారు అని అడిగారు విలేకరులు. అప్పుడు ఏమన్నాడు తెలుసా? భారతదేశంలో ఉన్న 130 కోట్ల భారతీయులకి, భారతదేశంలో ఉన్న 130 కోట్ల భారతీయులకి మనిషికి 15 లక్షల చొప్పున వారి అకౌంట్లో వేసేస్తాం పలానా తేదీకి అన్నారు. పొంగిపోయారండి. 15 లక్షలే నా అకౌంట్లో. భలే, అది బ్రేకింగ్ న్యూస్. మాయ బ్రేకింగ్ న్యూస్ అది, మోసపూరితమైన బ్రేకింగ్ న్యూస్ అది. మళ్ళా 2వసారి ఎలక్షన్లో గెలవటానికి వేసిన ఫేకింగ్ న్యూస్. ఎంత మోసం అండి, అబద్ధాలు. దేశానికి ఎవరు ప్రధాని? తండ్రి. దేశానికి ఎవరు తండ్రట? విశాఖపట్నానికి కలెక్టర్ తండ్రి, రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ తండ్రి, దేశానికి ప్రధానమంత్రి తండ్రి. మనమంతా పిల్లలం, భారతీయులందరూ పిల్లలు. తండ్రి పిల్లల్ని అలా మోసం చేయొచ్చండి? ఏ తండ్రి అయినా
తనకు పుట్టిన పిల్లల్ని మోసం చెయ్యగలడా? అలాంటిది వాళ్ళ ఫేకులు ఎంత భయంకరంగా ఉన్నాయో చూసారా? వాళ్ళ అబద్ధాలు. దేవుని పిల్లలారా, యేసు లేచాడు, రాజ్యం వచ్చింది, మనమంతా సంఘంగా ఏర్పడ్డాం. ఆ సంఘమే ఆ రోజు ఆయన చెప్పడం ప్రారంభించిన ఆ రాజ్యమే ఈరోజు మనం. దాని గురించి ఆయన ఎన్ని కలలు కన్నాడు, దాని గురించి ఆయన ఎన్ని ప్రసంగాలు చేశాడు, ఎన్ని దేశాలు తిరిగాడు ఆయన కాలినడకని. దేవుని పిల్లలారా, బైబిల్ చాలా పవిత్ర గ్రంథం. దాన్ని అర్థం చేసుకోగలిగితే వాళ్ళంత జ్ఞానులు ప్రపంచంలో ఉండరు.